స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కుడా చైర్మన్ ను సన్మానించి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు కాంగ్రెస్ నాయకులు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి ఇవాళ టీపీసీసీ కోఆర్డినేటర్ తౌటం రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ వంశీధర్రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లె ప్రభాకర్, ప్రజాపతి, ఇజ్జిగిరి దేవేందర్, ప్రజాప్రతినిధులు కూడా చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని సన్మానించారు. ఈ సందర్భంగా కమలాపూర్ మండలంలో కూడా పరిధిలో ఉన్నటువంటి ఉప్పల్, దేశరాజ్పల్లె, కానిపర్తి, శంభునపల్లి, కమలాపూర్, గూడూరు, నేరెళ్ల, మాదన్నపేట, గూనిపర్తి, అంబాల, శ్రీరామలపల్లె గ్రామాల్లో నూతనంగా గృహాలు నిర్మించుకున్న వారు ఇంతకు ముందు గ్రామ పంచాయతీలోని పర్మిషన్ తీసుకునేవారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన ద్వారా గ్రామ పంచాయతీలు కాకుండా టీఎస్ బీపాస్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకుని కుడాలోనే పర్మిషన్ తీసుకోవాలనే నిబంధనతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై అవగాహన లేక నిర్మాణదారులు సతమతమవుతున్నారని కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి వినతి పత్రం సమర్పించారు. చాలా మంది నిర్మాణదారులు కఠిన నిబంధనలతో కూడుకున్న కుడా పర్మిషన్ పొందలేక పర్మిషన్ లేకుండానే గృహాలను నిర్మించుకోవడం వలన ఇటు గ్రామ పంచాయతీలను వాటి ప్రాధాన్యతను కోల్పోయి నామమాత్రంగా మిగిలిపోవడమే కాకుండా నిర్మాణ పర్మిషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా కోల్పోతున్నారని, పర్మిషన్ లేకుండా గృహ నిర్మాణం చేసిన నిర్మాణదారులు టైటిల్ కూడా కోల్పోతున్నారని దృష్టి తీసుకువచ్చారు. దీనిపై సత్వర మార్గం చూపాలన్నారు.